కళ్ళు కనబడకపోయినా మిక్సీలు, వాషింగ్ మిషన్లు, ఫ్రిడ్జ్లను రిపేరీ చేయగలడు. తమిళనాడులోని కోయంబత్తూర్ కు చెందిన 35 వయసున్న సురేష్ కుమార్ గారికి 6 వయసు ఉన్నప్పుడు బ్రెయిన్ ఫీవర్ రావడంతో దానికి కారణంగా తన కంటి చూపుని పూర్తిగా కోల్పోయాడు. అతడు 5th క్లాస్ వరకు విజువలీ బ్లైండ్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత సురేష్ గారి అక్క రేవతి ఎలక్ట్రికల్ వస్తువులను రిపేరీ చేసే కృష్ణమూర్తి గారి దగ్గరికి వెళ్లి తన తమ్ముడికి ఎలక్ట్రికల్ వస్తువులను రిపేరీ చేసే పనిని నేర్పించాలని అడిగింది. కృష్ణమూర్తి గారు నేర్పిస్తానని చెప్పాడు. కళ్ళు కనబడని సురేష్ కు చాలా ఓపిగ్గా కృష్ణమూర్తి గారు గైడ్ చేస్తూ వస్తువులను తాకి దాని స్పర్శ ద్వారా పార్ట్స్ ను వేరు చేయడం నేర్పించాడు. అలాగే సురేష్ కి కాయిల్ వెండింగ్ స్కిల్స్ ని కూడా నేర్పించాడు. సురేష్ గారు పని పూర్తిగా నేర్చుకుని కోయంబత్తూర్ లోనే 2 సంవత్సరాల క్రితం సొంతంగా మారీ ఎలక్ట్రికల్ సర్వీస్ షాప్ పెట్టుకున్నాడు. అయితే షాప్ పెట్టిన మొదట్లో సురేష్ కి కళ్ళు కనబడని కారణంగా కస్టమర్లు అతని నమ్మేవారు కాదు. కొద్ది రోజుల తర్వాత సురేష్ పనిని టాలెంట్ ని చూసి నమ్మకం వచ్చి కస్టమర్లు షాప్ కు వెళ్లడం స్టార్ట్ చేశారు. కరెంట్ ఆన్ లో ఉన్నప్పటికీ స్పర్శ, శబ్దాల ద్వారా కళ్ళు కనబడని సురేష్ గారు ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, గ్రైండర్స్, మిక్సీలు, ఫ్యాన్స్ ని రిపేర్ చేస్తాడు. సురేష్ గారి టాలెంట్ కి నిజంగా హ్యాట్స్ ఆఫ్.